పేరుతో గీత దాటారా చుక్కలు చూపించే చెబుతారు ఏంటి కొత్త సంవత్సరానికి మొత్తం సిద్ధమైపోయారా ఫుల్ గ్రాండ్గా ఎంజాయ్ చేద్దామని మందు విందు ఆ నేపథ్యంలో మొత్తానికి ఒక గ్రాండ్గా వెల్కమ్ చేద్దామని చెప్పి మీరు అందరూ సిద్ధమైనట్టున్నారు. తాగి తందనాలాడితే లోపల వరకు ఓకే, మీరు తాగి తందనాలాడి రోడ్డుపైకి కనుక వస్తే మాత్రం పోలీసులు మాత్రం కటకటాలు వెనక్కే అని చెప్పడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా December 31 నైట్ మాత్రం మందు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో కనుక పట్టుబడితే ఇంత ముందులాగా చాలా రోజులు కాదు, వెంటనే అప్పటికప్పుడే మీరు తాగారా లేదా, ఎంత తాగారు అనేది కూడా అప్పటికప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసింది పోలీసుల దగ్గర. ఈ నేపథ్యంలో ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో కనుక దొరికితే కఠినమైన శిక్షలు ఉంటాయి అని కూడా మొత్తానికి ఇటు పక్కన సజ్జనారు అలాగే శివధర్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ మొత్తానికి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక విధంగా ఆర్డర్స్ జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మనకి మరిన్ని ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి 31 నైట్ పోలీసుల ఆంక్షలు ఏంటి, ఆ నేపథ్యంలో ఏంటి మందుబాబులు తాగితే లోపలే రోడ్డుపైకి వస్తే మాత్రం కటకటాలు వెనక్కి అంటున్నారు, అది యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఏమైనా అమలయ్యే అవకాశం ఉంటుందా? ఓకే, థ్యాంక్ యూ సీతారామరాజు. తెలంగాణ రాష్ట్ర దేశవ్యాప్తంగా 31 డిసెంబర్ ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలోని ఎక్కడ పడితే అక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి మరో పక్కన చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే మన హైదరాబాద్ నగరంలో వ్యాప్తంగా చూసుకున్నట్టయితే పోలీసులు మొత్తం ఎక్కడెక్కడ కట్టడి చేస్తామని చెప్తాను. ఎందుకంటే తాగండి సరదాగా చేసుకోండి, కాకపోతే మీరు తాగి విచ్చలవిడిగా తాగి మీ రోడ్ల మీదకి వచ్చారు, మీ భర్తమని చెప్తున్నట్టు పరిస్థితి. ఎందుకంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం కట్టకట్ట పాలవుతారు కనుక మీరు హ్యాపీగా తాగండి, మీరు డ్రైవర్ క్యాబ్ బుక్ చేసుకోండి, లేదంటే మీరు లేకుంటే అడ్వకేట్ దగ్గర పట్టుకుంటారు, లాయర్ని వెతుకుంటారు అనేది కూడా ఈరోజు మొత్తం సంచలనం మారుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతి చోట కూడా ఎక్కడ తాగిన బయటకు వస్తే పట్టుకునే తీర్థమని పోలీసులు సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి. మరి దానికి మరి మందుబాబుల ప్రయత్నం ఏ విధంగా కూడా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మద్యంతో సేవిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక డ్రైవర్ పెట్టుకోవాలని చెప్తారు. కారులో 4 ఉంటే ఒక డ్రైవర్ పెట్టుకోవాలి, ఆ డ్రైవర్ మాత్రం తాగకూడదు అని చెప్పి క్లియర్గా చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక పక్కన పబ్కి వెళ్ళినా కానీ రెస్టారెంట్కి వెళ్ళినా బార్కి వెళ్ళి ఎక్కడ వెళ్ళినా మీరు అరేంజ్ చేసుకొని వెళ్ళాలి, లేదంటావా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే భర్తం పడతామని పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. అంటే మీరు ముందుంటే మీకన్నా 100 అడుగులు ముందే ఉంటామని పోలీసులు ఉంటామని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి మనం ఒక పక్కన చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈగల్ టీం కనుక చూసుకే ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్లో పాల్గొనండి, ఎంజాయ్ చేయండి, సరదాగా పడండి, కానీ జోషి చేయండి. కానీ మరి మీరు డ్రగ్స్కు అలవాటు పడ్డ వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటే భర్తం పడతామని తాట తీస్తామని చెప్పేసి మరో పక్కన కూడా చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ డ్రగ్స్ తీసుకొని వాళ్ళు బయటకు వస్తే స్థలమైన టెస్ట్ కొత్తగా లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ వల్ల జస్ట్ ఒక ఇయర్ బోర్డ్స్ తీసుకొని నాలుక మీద పెట్టి తీసి టెస్ట్ చేస్తే ఏది తీసుకున్నారు, ఏ డ్రగ్ తీసుకున్నారు, కొకైన్ తీసుకున్నారు, వేరే తీసుకున్నారా, ఏది తీసుకున్నారని కూడా బయటపడుతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండి తస్మాత్ జాగ్రత్తని ఓ పక్కన ఈగల్ టీం కూడా హెచ్చరిస్తుంది. ఒకవేళ పబ్బులలో కూడా డాగ్ స్క్వాడ్ లేచి కూడా తనిఖీలు చేసి మరో పక్కన కూడా హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్న నేపథ్యంలోనే మరి డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ విచ్చలవిడి తాగి రోడ్ల మీదకి మారితే మాత్రం తాట తీస్తామని చెప్పేసి మందు బాబులకు హెచ్చరిస్తున్న పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ సజ్జనులు చెప్పడం జరిగింది, ఎవరైతే మీరు మద్యం సేవించి బయటకు వస్తున్నారో మీ పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంటుంది కనుక మీరు తక్షణమే ఒక డ్రైవర్ను హైర్ చేసుకోండి, డ్రైవర్తో మీరు ఇంటికి చక్కగా చేరండి. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్తో పాటు కూడా రాంగ్ రూట్ వెళ్ళినా, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినా ఖచ్చితంగా వ్యవహరిస్తామని చెప్తారు. డ్రైవర్స్ ఎవరైతే క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో క్యాబ్ డ్రైవర్లు కస్టమర్లు కానీ ప్రజలకు సహకరించాలా, మీరు సహకరించకుండా డబల్ అమౌంట్ తీసుకుంటే మీకు చలాన్లు కూడా రాస్తామని చెప్పేసి అక్కడ కూడా క్యాబ్ డ్రైవర్లు కూడా హెచ్చరిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్లు కూడా ఏదైతే ఉన్నదో డాక్యుమెంట్ అని కూడా క్లియర్గా పెట్టుకోవాలి. అది దానికి సంబంధించిన మఫ్టీలో కాకుండా తన ఒక డ్రెస్ కోడ్ ఏది ఉందో కాకి చొక్క వేసుకోవాలి. డ్రైవర్లందరూ కూడా పోలీసు కూడా హెచ్చరించిన పరిస్థితి. ఇక్కడ కస్టమర్స్ కానివ్వండి, పబ్లిక్, హైదరాబాద్ నగర ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం తగిన చర్యలు తీసుకోవడం క్యాబ్ డ్రైవర్లకు ముందుగానే పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లకు హెచ్చరిస్తున్నారు, ఇక్కడ మద్యం ప్రియులకు హెచ్చరిస్తున్నారు. ఇదంతా కూడా మరి 31 ఈవెంట్ రాత్రి ఎప్పుడో ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మొత్తము రేపు 24 అవర్స్ తర్వాత ఉండేటువంటి జోష్ ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి. కానీ దానికి జోషుకు తగినట్టుగానే పోలీసు కూడా తగిన చర్యలు తీసుకుంటారని కూడా మనం చెప్పొచ్చు. సీతారామరాజు. దుర్గేష్, అలాగే ఏంటి నాచారం హత్య కేసుకు సంబంధించి మరి ఇంటి